బిజినెస్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యే సెన్సెక్స్ నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఎన్టీపీసీ, ట్రెండ్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటాక్ మహీంద్రా షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజు మార్కెట్ కి సంబంధించి వారి విశ్లేషణ అందించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. మేడం, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. రైట్, ఈరోజు మార్కెట్లు అయితే పాజిటివ్ గా స్టార్ట్ అయినట్లయితే కనిపిస్తా ఉన్నాయి. ఏంటి కారణాలు ఏమనుకోవచ్చు? సో ఇప్పుడైతే మార్కెట్స్ ఆల్మోస్ట్ నిఫ్టీ అయితే 23,662 అలా అంటే 200 పాయింట్స్ అప్ లో మనకి ట్రేడ్ అవుతుంది. అలానే సెన్సెక్స్ 700 పాయింట్స్ తో అప్ లో ఉందండి. సో ఆల్మోస్ట్ అది కూడా 78,000 దగ్గర మనకి సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. సో ఈ రోజు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 7 కంటిన్యూస్ లో 7 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ అయితే ఫాల్ అవుతూనే ఉందండి. సో టుడే ఐ థింక్ వి గాట్ బ్రేక్ from this continuous fall of nifty almost 10% వరకు కరెక్ట్ అయిందండి. సో మేబీ ఇట్ మైట్ బి ఎ గుడ్ పాయింట్ ఫర్ ద ఎంట్రీ ఫర్ మెనీ ఇన్వెస్టర్స్ అని కొంత పాజిటివిటీ అనేది మార్కెట్ లో బయింగ్ అనేది స్టార్ట్ అయింది. అలానే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది అంత ఇంటెన్సిటీ అంటే మనకి అక్టోబర్ లో 1,20,000 crores మనకి సెల్లింగ్ అయితే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే కనిపించిందండి. సో ఇప్పటి వరకు నవంబర్ లో ఇప్పటికి ఈ రోజు వరకు చూసుకుంటే ఒక 30,000 crores వరకు మాత్రమే సెల్లింగ్ అనేది కనిపించింది. సో వీ కెన్ సే అంటే సెల్లింగ్ అయితే కంప్లీట్ గా అయితే ఆగిపోలేదు, బట్ ఇంటెన్సిటీ ఆఫ్ సెల్లింగ్ ఆఫ్ ఎఫ్ఐఐస్ అయితే కొంచెం అయితే తగ్గినట్టుగా కనిపించిందండి. అలానే అంటే డొనాల్డ్ ట్రంప్ విన్ తర్వాత కొంచెం ఫోకస్ చైనా కన్నా కొంచెం ఇండియాకే కొంచెం ఎక్కువగా ఎక్స్పోజర్ ఉంటుందేమో, ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందేమో వన్ కంపేర్ టు చైనా అని చెప్పి కొంచెం పాజిటివ్ న్యూస్ అనేది సిఎల్ఎస్ఏ నుంచి వచ్చింది. సో దాంతో మనకి ఈ విధంగా మనకి డొమెస్టిక్ అలానే గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్ గా ఇద్దరు యుఎస్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ కానీ సో ఈ గ్లోబల్ ర్యాలీ కూడా మనకి కొంచెం పాజిటివిటీ అలానే డొమెస్టిక్ గా కూడా లైక్ వీఆర్ స్ట్రాంగ్ ఎట్ దిస్ లెవెల్ అండి. రైట్, అట్లాగే మనం చూస్తే మేడం పూర్తిగా ఈ ఐటీ రంగ షేర్లు అయితే నష్టాల్లో కనిపిస్తా ఉన్నాయి. ఏంటి కారణం ఏమనుకోవచ్చు? అంటే యుఎస్ లో అక్కడ కొంచెం ఐటీ కొంచెం డౌన్ ఫాల్ లేకపోతే బట్ రిజల్ట్స్ కూడా కొంచెం డౌన్ గ్రేడెడ్ గా వచ్చేసరికి అది కొంచెం మనకి ఐటీ ప్యాక్ అంతా కూడా మీరు అన్నట్టుగా కొంచెం నెగిటివ్ లోకి వెళ్ళిపోయిందండి. సో దిస్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ మన ఇండియన్ ఇంపాక్ట్ అయితే ఏమీ లేదండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇండియన్, ఇట్స్ ఆల్ అబౌట్ యుఎస్ టెక్ స్టాక్స్. కొన్ని పెద్ద స్టాక్స్ మంచి రిజల్ట్స్ ఇవ్వడం లేదు, రిపోర్టెడ్ వెరీ లోయర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేటప్పటికీ కొంచెం ఆ రిలేటెడ్ ఐటీ స్టాక్స్ అన్ని కూడా కొంచెం ఫాలో అయ్యండి. దట్ ఈస్ ద రీజన్. బట్ వాట్ వీ కెన్ సీ లైక్ దెర్ ఆర్ వెరీ గుడ్ రైట్ నౌ కొన్ని సెక్టార్స్ అవి ఏమి పిక్ చేసుకోవాలనే దాని మీద మనం ఫోకస్ చేస్తే బాగుంటుందండి. రైట్, అట్లాగే మేడం మనం చూస్తే కనుక ఈ బ్యాంకింగ్ రంగ షేర్లు కూడా అంటే ఏ విధంగా ఉన్నాయి, అట్లాగే ఎస్బీఐ కూడా ఖాతాదారులకు కొంచెం షాక్ ఇచ్చిందని చెప్పాలి. కొద్దిగా వడ్డీ రేట్లు కూడా పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది మార్కెట్ పైన, అంటే దానికి సంబంధించినటువంటి షేర్ పైన? అందరూ కూడా కొంచెం వడ్డీ రేట్లు అయితే తగ్గిస్తున్నారండి, ఇంక్లూడింగ్ యుఎస్ కూడా ఆల్రెడీ ఒక 50 basis points తగ్గించింది, రీసెంట్ గా 25 basis points తగ్గించింది. అలానే అన్ని కొన్ని కంట్రీస్ అయితే సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తగ్గించుకున్నాయి. బట్ మన ఇండియాలో మాత్రమే ఇట్స్ ఆల్మోస్ట్ మినీ క్వార్టర్స్ అండి మనకైతే అసలు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గించడం లేదు. దానికి మెయిన్ కారణం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వడం లేదు అని చెప్పి ఈ రీజన్ తో. బట్ మిడిల్ క్లాస్ అయితే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారండి. సో ఈసారైనా కనీసం అదే ఎఫ్ఎం మన ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఆర్బీఐ చైర్మన్ కానీ ఇవన్నీ కూడా చాలా వెళ్తున్నాయండి. ఈసారైనా కొంచెం రేట్ కట్ అయితే చాలా కావాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్ లోన్స్ అయిపోతున్నాయి అని. సో లెట్స్ హోప్ అండి. సో అది మార్కెట్ కి కొంచెం పాజిటివ్ న్యూస్ అనేది కూడా ఇప్పుడు కావాల్సి వస్తుంది. సో కంటిన్యూస్ నెగటివ్ న్యూస్ కాకుండా ఇప్పుడు కొంచెం మార్కెట్స్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ కి మళ్ళీ లైక్ 24,000 దగ్గర నుంచి మనకి 25,000 వరకు వెళ్ళాలి అంటే మాత్రం కొంచెం పాజిటివ్ న్యూస్ అయితే మార్కెట్ లో మనకైతే కనిపించాలండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ కొంచెం ఏమైనా న్యూస్ వస్తుందేమోనని. బట్ దే ఆర్ వెరీ మచ్ కాషియస్ అండి బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ ఇన్ ద కంట్రోల్ అని. రైట్, అట్లాగే ఐపీఓస్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, ఎలా ఉన్నాయి మేడం? సో ఎన్టీపీసీ ఈ రోజు ఓపెన్ అవుతుందండి. వెరీ గుడ్, అంటే వాటికి మంచి ట్రాక్ అనేది ఉంది ఎన్టీపీసీ స్టాక్స్ కి. సో ఎన్టీపీసీ గ్రీన్ ఈ రోజే ఓపెన్ అవుతుందండి. 102 నుంచి 108 ప్రైస్, అంటే 108 ప్రైస్ దగ్గరకి మనకి ఇష్యూ
ప్రైస్ ఉంది. ఈ రోజు నవంబర్ 19th ఓపెన్ అవుతుంది. సో దట్ ఈస్ క్లోజింగ్ బై 22nd of November క్లోజ్ అవుతుంది. దట్ ఈస్ వెరీ గుడ్ అండి. సో ఫర్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా కావాలి అనుకుంటే ఈ 108 రూపీస్ దగ్గర అంటే మినిమం 14,000 to 15,000 రూపీస్ అయితే మీకు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ ఐపీఓలో మీరు 1 lot తీసుకోవాల్సి ఉంటుందండి. సో ద ఐపీఓ సైజ్ ఈస్ 10,000 crores కాబట్టి అందరికీ చాలా వరకు స్టాక్స్ అంటే మీరు అప్లై చేసుకుంటే వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ క్యాన్ ఇన్వెస్ట్ ఫర్ ద నెక్స్ట్ 2 days. రైట్, అట్లాగే రిజల్ట్స్ గురించి చెప్పలేదు. సో రిజల్ట్స్ అయితే ఇంకా అంటే లాస్ట్ పాయింట్ వరకు వచ్చేసిందండి. సో ఈ రిజల్ట్స్ కూడా ఈ విధంగా మనకి మార్కెట్స్ ఫాల్ అవ్వడానికి కారణం అని కూడా చెప్పొచ్చు. సో మేజర్ రిజల్ట్స్ అయితే అన్ని అయిపోయాయండి. సో వీ హ్యావ్ కంక్లూడెడ్ ద రిజల్ట్స్ విత్ మిక్స్డ్ అని చెప్పొచ్చు. అంటే కొన్ని స్టాక్స్ బాగా అంటే కొన్ని కంపెనీస్ కొంచెం మంచి రిజల్ట్స్ ఇచ్చాయి కానీ బట్ మేజర్ కంపెనీస్ నుంచి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది రాగానే వెంటనే ఎఫ్ఐఐస్ సెల్లింగ్ దగ్గర నుంచి మన వాళ్ళు కూడా ఎంట్రీ పాయింట్ అంటే లాస్ట్ టైం మనకి ఎప్పుడైతే ఫాల్ జరిగిందో ఎలక్షన్స్ టైంలో ఒక్కసారిగా మార్కెట్ ఫాల్ అయిందో దెర్ ఈస్ ఎ హ్యూజ్ పార్టిసిపేషన్ అండ్ హ్యూజ్ సపోర్ట్ వచ్చిందండి. బట్ ఈసారి ఫాల్ లో మాత్రం మనకి ఆ సపోర్ట్ ఇమ్మీడియట్ గా రాలేదు. సో మేబీ ఈ బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ కార్పొరేట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనకి ఈ రిజల్ట్స్ రాకపోవడము వాళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ టు ద మార్కెట్ ని రీచ్ అవ్వకపోవడం అనేది సో ఫైనల్ గా ఈసారి మిక్స్డ్ వర్షన్ తో మనకి కార్పొరేట్ రిజల్ట్స్ అయితే ఇక ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయాయండి. సో నౌ వీ హ్యావ్ టు ఫోకస్ వాట్ టు బై, ఏ సెక్టార్స్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మార్కెట్స్ ఈ రోజు 24,600 అబవ్ మనకి ట్రేడ్ అవుతూ ఉంది. సో లెట్స్ హోప్ వి మైట్ రీచ్ 25,000 సూన్. రైట్, అట్లాగే ఇప్పుడున్న పొజిషన్ లో మేడం అంటే ఏ సెక్టార్లు పిక్ చేసుకుంటే బాగుంటుందంటారు? అంటే అదే విధంగా కూడా లాంగ్ టర్మ్ బెస్టా షార్ట్ టర్మా ఏదైతే బాగుంటుంది ఈ సమయంలో? సో డెఫినెట్లీ అంటే మేము ఎప్పుడు కూడా లాంగ్ టర్మే తీసుకోమని చెప్తూ ఉంటాము. సో లాంగ్ టర్మ్ లో ఇప్పుడు మీకు కొన్ని బ్లూ చిప్ స్టాక్స్ కొన్ని మనం తీసుకోవచ్చండి. లైక్ ఇప్పుడు మార్కెట్ లో రిలయన్స్ చాలా కరెక్ట్ అయింది. సో ఎల్ఎన్టీ తీసుకోవచ్చు, హెచ్డిఎఫ్సి తీసుకోవచ్చు. అలానే ఇండెక్స్ ఫండ్స్ మనం తీసుకోవాలంటే లైక్ హెచ్డిఎఫ్సి, యూటీఐ అలా ఉంది. అలానే మనకి గ్రోత్ స్టాక్స్ ఎవరైనా గ్రోత్ స్టాక్స్ తీసుకోవాలంటే మనకి ఐఆర్సిటిసి కానీ లేకపోతే టాటా ఎల్ఎక్స్ఐ ఇలాంటి స్టాక్స్ తీసుకోవచ్చు అండి. సో అలానే మనకి ఇండెక్స్ ఫండ్స్ లైక్ అంటే డివిడెండ్ స్టాక్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలంటే ఇండియన్ ఆయిల్, పర్సిస్టెంట్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే డాబర్, యూనిలీవర్, ఐటీసీ, బ్రిటానియా ఇలాంటి కొన్ని స్టాక్స్ ఉన్నాయి. బట్ మొమెంటమ్ స్టాక్స్ అయితే ఇప్పుడు జొమాటో ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అంటే వాళ్ళకి అంటే ప్లాట్ఫామ్ ఫీజ్ కూడా పెంచారండి. సో దెర్ ఈస్ ఎ వెరీ స్టేబుల్ గ్రోత్ ఫర్ ద ఫుడ్. ఈ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఫుడ్ డెలివరీ బిజినెస్ కి అయితే స్టేబుల్ బిజినెస్ కనిపిస్తుంది. సో దట్ వీ కెన్ గివ్ ఇట్ లైక్ జొమాటో వీ క్యాన్ ఎంటర్ ఎట్ దిస్ లెవెల్. అలానే హోటల్ బిజినెస్ అయితే చాలా బాగుందండి. సో లెమన్ ట్రీ వీ కెన్ గెట్ ఇన్ టు దట్. అండ్ అలానే కొన్ని పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంచెం పాజిటివిటీ కనిపిస్తుంది. ఫర్ దట్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఇలా కొన్ని వెరీ వెరీ స్టాక్ స్పెసిఫిక్ గా మనం చెప్పినట్టుగా కొన్ని స్టాక్స్ అయితే మనం ఎంటర్ అవ్వచ్చండి. అలానే హోటల్ స్టాక్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్ ఈ సీజన్ లో. హోటల్ స్టాక్స్ కానీ మెటల్ స్టాక్స్ యాజ్ వెల్ యాజ్ పవర్ స్టాక్స్ సెక్టార్ కి సంబంధించి అలానే పిఎస్యు బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించి కొన్ని స్టాక్స్ అయితే మనకి వెళ్ళొచ్చండి. సో నౌ దిస్ ఈస్ ద పాయింట్ టు ఎంట్రీ అని మనం కొన్ని స్టాక్స్ లో అయితే ఈ టైంలో కొన్ని యాడ్ చేసుకోవచ్చండి. బికాస్ వీ కెనాట్ క్యాచ్ ద మార్కెట్, ఇంకా పడుతుంది ఆ లోయెస్ట్ పాయింట్ అనేది ఎవరు క్యాచ్ చేయలేరు. బట్ ఎవ్రీ సెట్ ఆఫ్ ఒక 10% కరెక్షన్ అనేది చాలా గుడ్ పాయింట్ అండి టు ఎంట్రీ. సో ఇక్కడ ఈ పాయింట్ లో కూడా కొంచెం ఎంట్రీ లెవెల్ ఈ పాయింట్ లో కూడా కొంచెం స్టాక్స్ అయితే బై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాము, బ్లూ స్టాక్స్ చెప్పాము, అలానే కొన్ని మొమెంటమ్ స్టాక్స్ చెప్పాము, అలానే కొన్ని లైక్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ కూడా చెప్పాము, కన్స్యూమర్ స్టాక్స్ కూడా. సో నౌ దే క్యాన్ పికప్ విత్ దట్. లేదు అంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ని డైరెక్ట్ గా మనము మ్యూచువల్ ఫండ్స్ ని బై చేసుకోవచ్చు అండి. లైక్ వేర్ యూ కెన్ హ్యావ్ 30 స్టాక్స్ ఒకే ప్యాక్ లో మీకు వస్తాయి కాబట్టి. సో ఇలాంటి సెలెక్షన్ మనకు కష్టంగా అనిపిస్తుందంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు లార్జ్ క్యాప్ స్టాక్స్ కానీ లేకపోతే లార్జ్ క్యాప్ స్కీమ్స్ లేకపోతే మిడ్ అండ్ లార్జ్ క్యాప్ స్కీమ్స్ ఇలాంటి కాంబినేషన్స్ లో కూడా రైట్ టైం అండి టు ఎంటర్. రైట్, థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
బ్యాంకుల అంతర్గత నిర్వహణ వ్యవస్థ బలోపేతం చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ బ్యాంకు బోర్డులకు సూచించారు. ప్రధానంగా ఏ రంగాలపై అవసరాన్ని మించి దృష్టి పెడుతున్నారో గుర్తించి తద్వారా ఎదురవుతున్న రిస్కులు, సవాళ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక బ్యాంకులు తాము ఇచ్చిన రుణాల వసూళ్లు ఎలా ఉంటున్నాయో జాగ్రత్తగా పరిశీలిస్తూ మొండి బకాయిలుగా మారే అవకాశం ఉన్న వాటిని ముందే గుర్తించాలని బ్యాంకులు సూచించాయి. నానాటికి బ్యాంకింగ్ ముఖచిత్రం మారిపోతున్న వాతావరణంలో డైరెక్టర్ల బోర్డులు ఒక దిక్సూచి వలె నిర్వహించాలి అని బ్యాంకులకు స్థిరమైన మార్గదర్శకం అందించాలని సూచించారు. ప్రైవేటు రంగ బ్యాంకుల డైరెక్టర్ల సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేసిన శక్తికాంత్ దాస్ ప్రజలను మభ్యపెట్టే బీమా ఉత్పత్తులు విక్రయించడం, సరైన కేవైసీ లేకుండానే ఖాతాలు తెరవడం వంటి అనైతిక చర్యలకు స్వస్తి పలకాలని సూచించారు. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. ఇక మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ రుణ రేట్లు పెరగనున్నాయి. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ కి ఇటీవల 0.05% పెంచింది. ఈ కొత్త మార్పు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 9%కి చేరుకుంది. ఇది దీర్ఘకాలిక గృహ రుణాలు, ఇతర ప్రధాన రుణాలకు ముఖ్యమైనది. కాగా ఎస్బీఐ హోమ్ లోన్ ఎంసీఆర్ఎల్ ని పెంచడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. బ్యాంక్ ప్రకారం ఈ నిర్ణయానికి కారణం ఖర్చులు, మార్కెట్లో పోటీ పెరగడమే అని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇక ఎంసీఎల్ఆర్ పెరుగుదల వల్ల ఇప్పుడు ఎస్బీఐ లోన్స్ తీసుకున్న కస్టమర్లు మరింత వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. వారి రుణాలు ఎంసీఎల్ఆర్ ఆధారిత వడ్డీ రేట్లపై నిర్ణయించబడతాయి. ఎస్బీఐ మొత్తం రుణ పుస్తకంలో 42% ఎంసీఎల్ఆర్కి సంబంధించినదని బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి తెలిపారు. రుణాలు రెపో రేటు వంటి బాహ్య బెంచ్ మార్క్ రేట్లతో అనుసంధానించబడి ఉన్నాయి అన్నారు. ఎంసీఎల్ఆర్లో మార్పు వల్ల నేరుగా ఇల్లు, కారు, వ్యక్తిగత రుణాలు వంటి సేవలను ఉపయోగిస్తున్న వినియోగదారులపై ప్రభావం పడుతుంది. ఎంసీఎల్ఆర్లో పెరుగుదల ఆధారంగా రుణాలు పొందిన వినియోగదారుల ఈఎంఐలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అయితే రెపో రేటు వంటి బాహ్య బెంచ్ మార్క్ రేట్లపై ఆధారపడి రుణాలు పొందిన కస్టమర్లపై వెంటనే ప్రభావం చూపకపోవచ్చు. బిజినెస్ అప్డేట్.